ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ వీడియోని ఆశాంతం వినండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ కామెంట్ కూడా పెట్టండి. అలాగే మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే తప్పకుండా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీతో పాటు కనీసం ఒక 5 మందినైనా సరే మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసే విధంగా ప్రోత్సహించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. మనం ఈరోజు విషయం ఏంటంటే రుణత్రయ విమోచనం. మానవ జన్మ పొందినటువంటి ప్రతి జీవికి కూడా 3 రుణాల యొక్క బంధం ముడిపడి ఉంటుంది. 3 రుణాలు తప్పనిసరిగా తీర్చుకోవాలి. భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి బుద్ధి జ్ఞానం ఈ రెండింటి ద్వారా మనం ఈ 3 రుణాల నుంచి విముక్తి పొందడానికి చెయ్యవలసినటువంటి కర్మని మన పూర్వీకులు నిర్దేశించారు. ముఖ్యంగా మన పురాణాలు ఇతిహాసాలు వేదం కూడా చెప్పింది. ఈ రుణత్రయాలు ఏమిటి అంటే మొట్టమొదటిది ఋషి రుణం, రెండవది దేవరుణం, మూడవది పితృణం. మరి ఋషి రుణం ఎలా మనం తీర్చుకోవాలి అన్నప్పుడు ఋషుల వల్ల మనకు లభించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానంతో బ్రహ్మచర్య పరిపాలన ద్వారా వేదాధ్యయనం చేయటం, అలాగే పురాణాలని అధ్యయనం చేయటం, అదేవిధంగా ఇతిహాసాలని ఉపనిషత్తులని అధ్యయనం చేసి వాటి సారాంశాన్ని గ్రహించి వేదం మనకు నిర్దేశించినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో సంధ్యావందనం మొదలైనటువంటి వాటిని నిష్టగా ఆచరించడం ద్వారా ఆయా ఋషులు మనకు అందించినటువంటి వివిధ రకాల స్తోత్రాలని పారాయణం చేయడం ద్వారా మానవులు ఋషుల యొక్క రుణాన్ని తీర్చుకోగలుగుతారు. అందుకనే మనం 40 మంది ఋషుల యొక్క చరిత్రలు చెప్పుకోవడానికి ఉద్యమిస్తున్నాం. ఇప్పటికి ఒక 10 మంది ఋషుల గురించి మాత్రమే మన ఛానల్ ద్వారా మనం చెప్పుకోగలిగాం. వీలు వెంట మిగిలినటువంటి 30 మంది ఋషుల గురించి కూడా మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ మహాత్ములు మనకు అనేకమైనటువంటి విషయాలను అందించారు. ఆ అందించిన విషయాలతోటి మనం ప్రతి మానవుడు సాధించవలసినటువంటి మోక్షానికి వెళ్ళటం కోసం కృషి చేయాలి. అందుకోసం వినాలి. ఇక రెండోది దేవరుణం. దేవతలకి ఆహారాన్ని అందించడం ద్వారా దేవతల యొక్క రుణం మనం తీర్చుకోగలుగుతాం. దేవతలకు ఎలా ఆహారం ఇస్తాం అంటే ప్రతినిత్యం మన ఇంట్లో దేవతార్చన చేసి దేవతలకి నివేదన చేస్తాం. ఏదో ఒక పదార్థం. ఆ పదార్థం వాళ్ళేం తీసుకోరు, కానీ వాళ్ళ అమృతమయమైనటువంటి దృష్టులని ప్రసరింపజేయటం వల్ల ఆ ప్రసాదం ప్రకృష్టమైనటువంటి ఆహారంగా మరి మనకి చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. అయితే మన ఆహారం వాళ్ళు తీసుకోరు దేవతలు.
మరి వాళ్ళకు కావాల్సిన ఆహారం ఏంటి అంటే హవిస్సు అనే ఆహారం కావాలి వాళ్ళకి. అంటే యజ్ఞయాగాది క్రతువులని ఆచరిస్తూ అందులో మనం సమర్పించేటటువంటి హవిస్సులను దేవతలు ఆహారంగా స్వీకరిస్తారు. దానితోటి మనకి దేవరణం తీరుతుంది. అంటే యజ్ఞయాగాది క్రతువులు చేయటం. అయితే అందరు చేయలేరు కదా, మరి ఆ యజ్ఞాలు చేసేటటువంటి వాళ్ళకి మన దగ్గర ఉండేటటువంటి పవిత్రమైనటువంటి ధనాన్ని అర్పించడం ద్వారా మనం కూడా ఆ యజ్ఞంలో ఎంతో కొంత భాగస్వామ్యం అవుతాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఒక చోట యాగం జరుగుతోంది. ఆ యాగంలో వాళ్ళు నిర్దేశించినటువంటి శుల్కాన్ని కట్టి ఆ యాగంలో మనం కూడా పాల్గొనటం, ఆ యాగంలో దేవతలకి మన చేతుల మీదుగా హవిస్సులను సమర్పించటం. అగ్నిదేవుడు ఆయన భార్య అయినటువంటి స్వాహాదేవి యొక్క సహాయంతో ఈ హవిస్సులని దేవతలకు అందిస్తాడు. అందుకనే స్వాహ అనేటువంటి మంత్రం చెప్తారు. ఇంద్రాయ స్వాహ ఇంద్రాయై ఇదన్నమమ అంటాం. అలాగే పితృదేవతలకు కూడా కవ్యాన్ని తీసుకువెళ్ళేవాడు కూడా అగ్నిదేవుడే. స్వతాదేవి అనేటువంటి రూపంలో ఆయనకు భార్యగా ఉండి పితృదేవతలకి ఇచ్చేది కవ్యము అంటాం. అందుకనే అగ్నిదేవుణ్ణి హవ్యవాహనుడు, కవ్యవాహనుడు అనేటువంటి 2 పేర్లు ఉన్నాయి ఆయనకి. ఇక మూడోది ప్రధానమైనటువంటి రుణం పితృణం. మన శరీరాలకి కారణభూతమైనటువంటి పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా ప్రతి మానవుడు పొంది తీరాలి. సత్సంతాన రూపంలో కొన్ని దేహాలు సృష్టింపబడి సృష్టి కార్యం వృద్ధి పొంది పిండోదక దానాలు జరిగితే అప్పుడు పితృదేవతలు తృప్తిపడి ఆ లోకం నుంచి తమ బిడ్డలని ఆశీర్వదిస్తారు. అప్పుడు మనకి పితృణ విముక్తి కలుగుతుంది. శాస్త్రం కూడా ఒక మాట చెప్పింది. జీవతో వాక్యకరణాత్. పితృదేవతలు జీవించి ఉన్నప్పుడు వాళ్ళ మాట వింటూ వాళ్ళని శ్రద్ధాభక్తులతోటి సేవించుకుంటూ వాళ్ళకు అన్నపానాదులన్నీ ఏర్పాటు చేస్తూ ఉండటం అనేది మొదటి పని. ఆ తర్వాత వారు గతిస్తే వాళ్ళు స్వర్గలోక వాసులైతే అప్పుడు వాళ్ళ పేరు మీద ఉత్తర క్రియలన్నీ జరిపించి గోదానాది దానాలన్నీ నిర్వహించి ఆ 12వ రోజు సపిండీకరణం చేసి చక్కగా భూరి భోజనాలు పెట్టాలి బంధుమిత్రులందరికీ కూడా. ఇది రెండో బాధ్యత పుత్రుడిగా పుట్టినటువంటి వాడు. ఇక మూడోది ఏమిటి అంటే గయకు వెళ్ళి అక్కడ పిండ ప్రదానం చేయాలి. అందుకనే మన ఇంటికి వచ్చినటువంటి బ్రాహ్మలు కూడా మొత్తం తద్దిన కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత శ్రార్థ కార్యక్రమం గయాశ్రార్థ ఫలితమస్తు అని దీవిస్తారు. నువ్వు ఇక్కడ పెడుతున్నా కూడా గయలో పెట్టిన పుణ్యఫలం నీకు రావాలి అని దీవిస్తారు. ఇకపోతే లోతుగా వెళితే తల్లి కానీ తండ్రి కానీ గతించిన తర్వాత వాళ్ళు వసు రుద్ర ఆదిత్య స్వరూపులుగా ప్రకృతిలో లయించి ఉంటారు. ప్రకృతిలోనే ఉంటారు వాళ్ళు. ఏ రూపంలో? వసు రూపం, రుద్ర రూపం, ఆదిత్య రూపం. అంటే గతించినటువంటి తండ్రి, ఆయన తండ్రి, ఆయన తండ్రి, ఈ ముగ్గురు వసు రుద్ర ఆదిత్య రూపాలుగా ఉంటారు. తల్లి అయినా అంతే. కాబట్టి ఆయా రూపాల్లో ఉన్నటువంటి పితృదేవతలకి శ్రార్థ కర్మలు, తిలతర్పణాలు మనం గనక చేస్తే దానితోటి వాళ్ళు తృప్తిపడి వాళ్ళ కుటుంబాలకి ఆశీస్సులు అందిస్తారు. అలా ఎవరైతే శ్రార్థ కర్మలు ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారో
వాళ్ళ కుటుంబాలు సుఖశాంతులతో వర్ధిల్లుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పితృణ విముక్తులు ఎలా కావాలో చెబుతూ పెద్దలు నిర్దేశించినటువంటి కర్మకాండని విధిగా మనం ఆచరించి తీరాలి. ప్రతి నెలా చేయాల్సినటువంటి తిలతర్పణం, అలాగే సంవత్సరం అంటే ఆ తిథి రోజు, ఆ మాసంలో ఆ తిథి రోజు చేయవలసినటువంటి శ్రాద్ధ కర్మ విధిగా చేయాలి అని పెద్దలు చెప్పారు. ఇవాళ పెళ్ళిళ్ళు చేశామని, ఒడుగు చేశామని ఎగ్గొట్టే వాళ్ళు ఎక్కువ మంది తయారయ్యారు. కాకపోతే ఒక్కటి చెప్పారు, ఆ పెళ్ళి జరిగినటువంటి ఇంట్లో మాత్రం పెట్టకుండా వేరే చోట శ్రాద్ధకర్మ పెట్టచ్చు అన్నారు. అంతేగాని అసలు ఎగ్గొట్టమని ఎక్కడా శాస్త్రం చెప్పాల. అంతేకాకుండా ప్రతి సంవత్సరం భాద్రపద మాసం, ఇప్పుడు మనకి జ్యేష్ఠం నడుస్తుంది, ఆషాఢం అయిన తర్వాత వస్తుంది భాద్రపదం. ఆ భాద్రపదంలో కృష్ణపక్షంలో 15 రోజుల పాటుని పితృపక్షాలు అని పిలుస్తారు. ఆ పితృపక్షాలు మొదటి రోజు అంటే బహుళ పాడ్యమి రోజున పితృదేవతలందరూ కూడా భూలోకంలో తమ తమ సంతతి వారు ఈ మహళాయ పక్షాల్లో శ్రాద్ధాలు, తిలతర్పణాలు చేస్తారని, వాళ్ళు ఇచ్చేటటువంటి ఆ పిండాలని, ఆ తిలోదకాలని గ్రహించాలని, భోజనం చేయాలని ఆశతోటి భూలోకానికి వస్తారు. అలా వచ్చినటువంటి వాళ్ళు కార్తీక మాసం శుక్లపక్షం వరకు ఇక్కడే నివసిస్తారు. చూడండి, భాద్రపదంలో వచ్చిన వాళ్ళు ఆశ్వయుజం 1 నెల, కార్తీకం 15 రోజులు ఇక్కడే ఉంటారు వాళ్ళు భూలోకంలోనే. ఎందుకని? తమ వంశస్థులు సమర్పించేటటువంటి ఆ పిండాన్నాన్ని తినడానికి, వాళ్ళు సమర్పించే తిలోదకాలని తాగటానికి వస్తారు. ఇంతమంది మహానుభావులైనటువంటి పితృదేవతల పట్ల భాద్రపద కృష్ణపక్షం ఆరంభం నుంచి అమావాస్య వరకు అంటే 15 రోజులు, ఆ తర్వాత ఆశ్వేయుజం 30 రోజులు, ఆ తర్వాత కార్తీక మాసం శుక్లపక్షం 15 రోజులు, ఇంతకాలం భూలోకంలో వసించటం వల్ల ఈ భూలోకమే మహానుభావులైనటువంటి పితృదేవతలకి ఒక అద్భుతమైనటువంటి ఆలయంగా భాషిస్తుంది. ఎంత అద్భుతమైన విషయమో చూడండి. పితృదేవతలందరూ భూలోకంలో ఉండడం వల్ల ఈ భూలోకమే మహాలయం అవుతుంది. దీనివల్ల ఈ కాలానికి మహాళాయ పక్షాలు లేదా మహాలయ పక్షం అనే పేరు వచ్చింది. పక్షం అంటే 15 రోజులు. అయితే ప్రధానంగా భాద్రపద కృష్ణ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉండేటటువంటి 15 రోజులు ఏదైతే ఉందో దాన్ని మహాలయ పక్షము అని పిలుస్తారు. ఆ అమావాస్యకు కూడా పేరుంది, మహాలయ అమావాస్య అని. ఈ మహాలయ పక్షాలకి పితృపక్షమని, పెద్దల దినాలు అనేటువంటి పేరు కూడా వాడుకలో ఉంది. ఈ 15 రోజుల్లో ప్రత్యేకించి ఒక్కరోజైనా సరే సద్బ్రాహ్మణులు చెప్పినటువంటి రోజున సకుటుంబంగా బంధువులతో కలిసి పితృదేవతలని ఆరాధించి వాళ్ళ పేరు మీద బ్రాహ్మణులకి దక్షిణ సహితంగా స్వయం పాకం ఇవ్వాలి. అలా సమర్పిస్తే వారి ద్వారా పితృదేవతల ఆశీస్సులు పొందడము అనేది ఒక సదాచారం ఇప్పటికీ అమల్లో ఉంది. మేము కూడా పాటిస్తూ ఉన్నాం. ఈ విధంగా మహాలయ పక్షంలో ఈ బియ్యం ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో దాని ద్వారా పితృదేవతల యొక్క రుణాన్ని తీర్చుకునేటటువంటి ఒక గొప్ప అవకాశం మనకు కలిసి వస్తుంది. ఇక్కడ బియ్యం ఇవ్వడం అంటే ఏంటి? అపక్వ పదార్థాలను ఇవ్వడం.
దానిని ఆమశ్రార్థము అని కూడా పిలుస్తారు. కరోనా టైంలో చేశాం ఎక్కువ ఆమశ్రార్థాలు. ఎందుకని ఆ రోజుల్లో ఈ కరోనా భయం వల్ల ఎవరు మన ఇళ్లలో భోజనం చేయడానికి రాలా బ్రాహ్మలు. అందుకని ఆమశ్రార్థం చేశాం. అంటే అపక్వ పదార్థాలు, బియ్యము, పెసరపప్పు, ఒక 2-3 రకాల కూరగాయలు, తాంబూలంలో కొంత ద్రవ్యం దక్షిణగా పెట్టి మన పితృదేవతల పేర భక్తితో దానం చేయబడే ప్రక్రియ అది. దీన్ని ఆమశ్రార్థము అని పిలుస్తారు. ఇక ఈ తిలతర్పణాలు ఆ 15 రోజులు ఇవ్వాలి. ఏది? మహళాయపక్షంలో. అంతేకాకుండా ప్రతి నెల అమావాస్య, సూర్య సంక్రమణం అంటే 12 రాసుల్లోకి సూర్యుడు వెళుతూ ఉంటాడు. ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో ఉంటాడు. ఆ సంక్రమణం జరిగేటటువంటి రోజు సూర్య చంద్ర గ్రహణాల యొక్క పుణ్యకాలంలో శ్రార్థాలు చేసినటువంటి మరుసటి రోజు తర్పణ చేయటం అనేది ధర్మం అని పెద్దలు ఉద్దేశించున్నారు. కాకపోతే ఆ తర్పణ కార్యక్రమం మనకు చేత కాదు కాబట్టి ఆ శ్రార్థం పెట్టిన రోజే పిండ ప్రదానం అంతా పూర్తయి బ్రాహ్మణులకు కూడా పాదాలు కడిగి వాళ్ళని ఉద్వాసం చెప్పి తర్వాత ఆ రోజే మళ్ళీ పవిత్రాలు వేరే కొత్తవి మార్చుకొని తర్పణ ఇస్తారు. తిలతర్పణాలు వాస్తవానికి పక్క రోజు ఇవ్వాలి అని శాస్త్రం. ఇవాళ తిథి పెడితే రేపటి రోజు పొద్దున పూట తిలతర్పణం చేయాలి. మరి తర్పణం ఎవరు చేయాలి? తండ్రి గతించిన వాళ్ళందరూ తప్పకుండా తర్పణం చేయాలి. తండ్రి ఉన్నవాళ్ళు తర్పణలు చేయకూడదు. తల్లి జీవించి తండ్రి గతించిన వాళ్ళు ఆ పై 3 తరాల పితృదేవతలను స్మరిస్తూ తర్పణం చేయాలి. తల్లి ఉండి తండ్రి గతించినటువంటి వాడు. ఇక పితృవర్గంలో తల్లి, నాయనమ్మ, తండ్రికి నాన్నమ్మ ఇలా 3 తరాల వాళ్ళు పై వరుసలో జీవించి ఉన్న వాళ్ళని వదిలిపెట్టి మిగిలిన వాళ్ళని మాత్రమే ఆహ్వానించాలి. బతికున్న వాళ్ళకి తర్పణాలు లేవు, పిండాలు పెట్టకూడదు. అదే మాతృవర్గంలో అయితే పురుషులు ముఖ్యంగా చేయవలసింది, ఆడవాళ్ళు కాదు, మాతామహి, మాతామహుడు అంటే తల్లికి తండ్రి, మాతుహు పితామహ అంటే తల్లి తండ్రికి తండ్రి, తల్లి తాతకు తండ్రి. ఈ విధంగా 3 తరాలు వీళ్ళని వసురుద్ర ఆదిత్య స్వరూపులుగా భావించి ఆహ్వానించి వాళ్ళకి తర్పణలు విడిచిపెట్టాలి. మాతృవర్గంలో మాతామహి అంటే తల్లి యొక్క తల్లి, మాతుహు పితామహి తల్లికి అవ్వ, మాతుహు ప్రపితామహి తల్లి అవ్వకు తల్లి. ఇలా 3 తరాలు. మానవుడు ఈ రోజున ప్రతి పనికి ద్రవ్య రూపంలో లాభాలే వెతుక్కుంటూ ఉంటాడు. అలా ద్రవ్యం వస్తు రూపంలో పొందలేనటువంటి అనేకం భక్తి శ్రద్ధలతోటి ఇప్పుడు మనం చెప్పేటటువంటి ఈ తర్పణ కార్యక్రమాలు చేయడం వల్ల మనం పొందొచ్చు. ప్రతి శ్రాద్ధ కర్మ తర్పణం రోజున గతించినటువంటి పితరులు వసురుద్ర ఆదిత్య స్వరూపులైనటువంటి వాళ్ళు ప్రకృతిలో అంతర్లీనమై ఉన్నటువంటి ఆ పితృదేవతలని ఆహ్వానించి అర్చించి తిలతర్పణాలు గనక అర్పిస్తే మనకెంతో ఉపయోగం. అంటే మనకు వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి. మన సంతానం కూడా హాయిగా ఆనందంగా ఉంటారు. ఈ విధంగా తర్పణాలు ఇచ్చిన తర్వాత వాళ్ళని యథాస్థానానికి సాగనంపడం అనేది ఒక సదాచారం. అంటే ఉద్వాసన చెప్తాం. మన భారతీయ సంస్కృతి మనకి ప్రసాదించినటువంటి
మహోత్కృష్టమైనటువంటి ఈ కర్మకాండ ఎంతో అమూల్యమైంది. ఈ విధంగానైనా మనం మన పిల్లలు, తండ్రి, తాత, ముత్తాత, ఆ పై తరం వాళ్ళ యొక్క భార్యలు, సపత్నికానాం వాళ్ళ పేర్లు తెలుసుకొని గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. తద్దినం పెట్టేటప్పుడు తప్పకుండా ఆ 3 పేర్లు తెలిసి తీరాలి. కొంతమందికి ఆ పేర్లు తెలియకపోతే మగవాళ్ళైతే యజ్ఞప్ప అంటాం, ఆడవాళ్ళైతే యజ్ఞమ్మ అని చెబుతున్నాం. ఎందుకని? మనం రాసి పెట్టుకోలేదు కాబట్టి. అందుకనే మన పెద్దవాళ్ళు బతికున్నప్పుడే వాళ్ళందరినీ మనం లిస్ట్ రాసి పెట్టుకోవాలి. అయితే మనం వాళ్ళకి ఏం చేయగలుగుతాం? ఈ సందర్భంగానైనా మన పూర్వులను స్మరించుకునే అవకాశం కలుగుతుంది. ఇది ముఖ్యం. మన నుండి వాళ్ళు ఆశించేది ఏమిటి? కేవలం భక్తితో వాళ్ళను స్మరిస్తూ ఆహ్వానించి తిలతర్పణాలు ఇస్తే చాలు. వాళ్ళకి నువ్వులు నీళ్లు దర్భల మీద విడిచిపెట్టం. మనకి జన్మకారకులైనటువంటి ఆ పితృదేవతలకి కృతజ్ఞతలు చెల్లించుకోవడం అనేది ఈ తర్పణాల ద్వారా ప్రతి వాడి యొక్క విద్యుక్త ధర్మం కదా. దీని ద్వారా మన కుటుంబంలో తండ్రి, తల్లి వైపు 3 తరాల వాళ్ళని తెలుసుకునే సదవకాశం మనకు కలుగుతుంది. వాళ్ళ పేర్లని స్మరించుకునే అవకాశం కలుగుతుంది. సరే, చాలామందిలో ఉదయించే ప్రశ్న, ఏం తర్పణం చేయకపోతే ఏమవుతుంది అని. వితండవాదం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు మనలో. నువ్వు తిండి తినకపోతే ఏమవుతుంది? నీరసించి పడిపోతాం కదా. ఇక్కడ తర్పణం అనేది పితృదేవతలకి మన కృతజ్ఞతలు తెలుపుకునేటటువంటి ఒకానొక మానసిక యజ్ఞం లాంటిది, పవిత్ర కార్యం ఇది. ఇవాళ తద్దినం అనగానే అదేదో చెడు కార్యం అనుకుంటున్నాం. దాని పేరు శ్రాద్ధం. శ్రద్ధతో చేసే కార్యక్రమం అది. చాలా పవిత్ర కార్యక్రమం. లౌకికంగా ఆలోచిస్తే మనకి క్షణకాలం బస్సులో సీట్ ఇచ్చిన వాడికి, ఒక చిన్న మేలు చేసిన వాడికి థ్యాంక్స్ అంటూ కరిగిపోతూ చెబుతుంటాంగా ప్రతిదానికి థ్యాంక్స్ అని. మరి మన శరీర సృష్టికే కారణభూతమైనటువంటి, మనకి జీవితాన్ని ప్రసాదించినటువంటి పితృదేవతలకి కృతజ్ఞతలు తెలియజేయకపోవటం అనేది స్వార్థం కదా. అది ఎంత మూర్ఖత్వం. కాబట్టి ప్రతి ఒక్కడూ కూడా మన పూర్వీకుల కోసం ఇటువంటి సత్కర్మలను ఆచరించి వాళ్ళని తృప్తిపరుస్తూ వారి యొక్క రుణాన్ని తీర్చుకొని వారి యొక్క దివ్యమైన భవ్యమైన ఆశీస్సులు పొందడం సదా వాంఛనీయం, సర్వశ్రేయస్కరం. అయితే అన్ని అమావాస్య సంక్రమణ దినాలలో తర్పణాలు తప్పకుండా చేయాలా అనేది కూడా ఒక ప్రశ్న మనకు ఉదయిస్తుంది. వీలైనంత వరకు అన్ని అమావాస్యలు, సంవత్సరంలో 12 వస్తాయి అమావాస్యలు, అలాగే సంక్రమణ దినాలు 12 వస్తాయి. సూర్య సంక్రమణ దినాలు, గ్రహణాలు 1, 2 ఉంటాయి. మహాళయ పక్షం 15 రోజులు. ఈ సందర్భాల్లో తర్పణాలు చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అలా వీలు కాని పక్షంలో అమావాస్య తర్పణ తప్పకుండా చేయాలి. ఎందుకంటే సౌరమానాన్ని పాటించేటటువంటి వాళ్ళకి సంక్రమణాలు ప్రధానం. ఉదాహరణకి తమిళనాడు వాళ్ళు సౌరమానం, మనం పాటించేది చాంద్రమానం తెలుగు వాళ్ళు. వాళ్ళకి సౌరమాన సంక్రమణాలు ప్రధానం, 12 వస్తాయి అవి. అమావాస్య తర్పణాలతో పాటు ఉత్తరాయణ పుణ్యకాలం అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు, దక్షిణాయన ప్రారంభం సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినటువంటి రోజు, అలాగే తుల మకర సంక్రమణాలు. మనం సంక్రాంతి పండుగ చేసుకుంటాంగా, తులారాశి మకర రాశి
ఈ 4 నెలల్లోనైనా తప్పకుండా తర్పణం చేయాలి. ఈ 4 సంక్రమణాల్లో. అర్థమైంది కదా? మళ్ళీ మరొక్కసారి చెప్పుకుంటే, మేష సంక్రమణం, కర్కాటక సంక్రమణం 2, తుల, మకర సంక్రమణం, మొత్తం 4 సంక్రమణాల్లో తప్పకుండా తర్పణం చేయాలి. మహాలయ పక్షంలో విధిగా తర్పణ చేసి తీరాల్సిందే. ఇదంతా ఎంతో కష్టమని బాధపడుతూ చేయడం మంచిది కాదు, ఏడుస్తూ చేయకూడదు. మనస్పూర్వకంగా శ్రద్ధతోటి, భక్తితోటి మన పితృదేవతలకు కృతజ్ఞతలు తెలుపుకునే ఉత్తమ యజ్ఞంలాగా భావించి చేయాల్సిందే. కానీ ఏదో ఒక తంతుగా, ఏదో చేస్తున్నాను అని బలవంతంగా నలుగురు ఏమనుకుంటారో అని చేయడం కూడా మంచిది కాదు. అందుకే శ్రద్ధయా దీయతే ఇతి శ్రార్థం అని దానికి వ్యుత్పత్తి అర్థం చెప్పారు. మరొక అనుమానం ఉంటుంది మనకి. కాశీలో పిండం పెట్టానండి, గయలో శ్రార్థం పెట్టానండి, ఇక ఆ తర్వాత చేయక్కర్లేదా? ఈ మధ్య బ్రహ్మకపాలంలో పెడితే ఇక పెట్టక్కర్లేదని రకరకాల మాటలు వింటూ ఉన్నాం. దేవపితృ కార్యాభ్యాం నప్మ మదితవ్యం అంటున్నది శాస్త్రం. అంటే ఆయా సందర్భాల్లో ఆచరించాల్సినటువంటి దేవపితృకార్యాలని తప్పకుండా విధిగా ఆచరించాలి అని దీనికి అర్థం. అంతేగాని కాశీలో, గయలో, బ్రహ్మకపాలంలో శ్రార్థ తర్పణాలు చేశాము, ఇక ఆ తర్వాత చేయవలసిన అవసరం లేదు అని ఎక్కడా చెప్పలే శాస్త్రం. అంటే మన పితృదేవతలు తరించడం కోసం అటువంటి పవిత్ర ప్రదేశాల్లో చేస్తున్నాం, అంతే తప్ప ఆ తర్వాత ఎగ్గొట్టడానికి మాత్రం కాదు. అందుకని ఈ వాదన సరికాదు. ప్రతి అమావాస్య, సంక్రమణం, ఇతర విశేష దినాల్లో పితృదేవతలు మన నుండి ఆశించేది ఏమిటి? ఈ కృతజ్ఞతాపూర్వకమైనటువంటి తర్పణమే. ఈ శ్రార్థ తర్పణాల ద్వారా పితృదేవతలకి కృతజ్ఞతలు అందింపజేసుకోవడంలో బద్ధకించడం అనేది మాత్రం ఘోరమైనటువంటి అపచారం అవుతుంది. ఈ సదాచారాన్ని మనం గనక పాటించకపోతే మన పితృదేవతలు మనం మర్చిపోవటం అవుతుంది. మనమే మన పూర్వీకులను మర్చిపోతే మన తర్వాత తరాలు, మన పిల్లలు, ఆ తర్వాత వాళ్ళు మన వంశం గురించి ఎలా తెలుసుకోగలుగుతారు? కాబట్టి తీర్థక్షేత్రాలలో చేసే శ్రాద్ధ తర్పణాలు వేరు, నిత్యం పెట్టే ఆబ్దీకాలు, తర్పణాలు వేరు. కాబట్టి ఈ కర్మలు ఆచరించటం అనేది భారం అనుకోవటం అనేది భక్తి శ్రద్ధ లేకపోతే విసుగుతో వచ్చేటటువంటి మాటలు తప్ప, ఇవి క్షమింపరాని అపచారమే తప్ప మరొక విషయం కాదు, ధర్మం కూడా కాదు. మరి తర్పణం చేయడానికి అశక్తులు, అనర్హులు కొంతమంది ఉంటే వాళ్ళకి పరిష్కారం ఏంటి అన్నారు. అంటే వయోభారం వల్ల, లేకపోతే రోగాల వల్ల తర్పణం చేయలేని పరిస్థితి రావచ్చు. అప్పుడు ఎలా? శారీరక మానసిక రుగ్మతలతోటి బాధపడేవాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే, తమ పెద్దలను తలుచుకొని 4 కన్నీటి బొట్లు కార్చినా చాలు అని ధర్మశాస్త్రం చెబుతోంది. శాస్త్రం ఎప్పుడూ కఠినంగా ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. అయ్యో ఈ అనారోగ్యం వల్ల, లేదు ఈ ద్రవ్య లోపం వల్ల, నాకు పేదరికం వల్ల ఈ విధంగా శ్రార్థ క్రియలన్నీ నేను చేయలేకపోతున్నాను అని ఏడిస్తే చాలు అంటున్నారు. అంత మాత్రం చేతనే పితృదేవతలు కరుణిస్తారు, మనల్ని ఆశీర్వదిస్తారు. కాబట్టి తప్పకుండా మన హిందూ ధర్మంలో పుట్టినటువంటి మనం అందరం కూడా తప్పకుండా పితృదేవతల యొక్క రుణాన్ని తీర్చుకోవాలి. ముఖ్యంగా 3 రుణాలు, పై 2 రుణాలు తీర్చుకోవడానికి కొంత ప్రయత్నం చేస్తున్నాం, కానీ పితృణం కూడా ప్రయత్నపూర్వకంగా చేయాలి. ఇది ఒక రోజుతో కాదు, బతికున్నంతకాలం చేయాలి అని మీతో మనవి చేసుకుంటూ
స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.